హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐ మమత. అందరు బాగున్నారా అండి? మేమైతే బాగున్నాము. ఈరోజు అయితే కొంచెం స్పెషల్గా ఒక కుకింగ్ వీడియో మీతో షేర్ చేస్తున్నాను. రోజు ఒకేలాగా కాకుండా, రోజు కూరగాయల భోజనం కాకుండా, ఫ్రైడ్ రైస్లు కాకుండా ఈరోజు కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను. అదేందనేది ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. వీడియో చివరి వరకు చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడైతే పులిహోర చేస్తున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. గుళ్ళో ఇచ్చే ప్రసాదం ఉంటుంది కదా, అంతకు మించిన టేస్ట్ అయితే నేను చేస్తానన్నమాట. ఓకే, ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఒక గిన్నె పెట్టేసుకొని కావాల్సినంత ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక గుప్పెడాన్ని పల్లీలు తీసుకున్నాను. 2 స్పూన్ల వరకు మినప్పప్పు తీసుకున్నాను. ఎండుమిర్చి ఒక 5 లేదా 6 వేసుకుంటే సరిపోతుంది. 2 స్పూన్ల జీలకర్ర తీసుకున్నాను. ఆవాలు కూడా వేసుకుంటే బాగుంటుంది, కానీ అది తింటుంటే వేరేలాగా ఉంటుందండి. అంత టేస్ట్ అయితే ఉండదు దాంతో. ఓకే, ఇంకా ఇదంతా మంచిగా మాడిపోకుండా మంటను లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో నేను చింతపండు గుజ్జుని అయితే యాడ్ చేశాను అనమాట. నేను ఒక 1 అవర్ ముందే చింతపండు నానబెట్టుకొని గుజ్జు తీసి పక్కన పెట్టేశాను. ఎప్పుడైనా సరే మనము పులిహోర చేసేటప్పుడు డైరెక్ట్ ఆయిల్లో వేసుకుంటే కరివేపాకు ఎట్లుంటుందంటే చింది బయటపడుతుంది, ఆయిల్ అంతా మీద పడుతుంది. అందుకని చెప్పేసి నేను చింతపండు గుజ్జులో వేసాను. మంచి ఫ్లేవర్ ఉంటుంది, మంచిగా ఉడుకుతుంది సైలెంట్గా. ఓకే, ఇప్పుడే నేను కొంచెం పసుపు వేసాను అనమాట. ఇదే స్టేజ్లో వేసుకుంటే అన్నానికి పర్ఫెక్ట్గా కలుస్తుంది. కొంతమంది రైస్కి పట్టిస్తారు, కానీ అలా కాదు, ఇలా వేసుకుంటే పర్ఫెక్ట్గా మంచిగా సరిపోతుంది అనమాట. పులుపు లేకుండా నేను 1 స్పూన్ వరకు బెల్లాన్ని అయితే వేస్తున్నాను. పులుపుని బ్యాలెన్స్ చేస్తుందండి, టేస్ట్ కూడా మరింత యాడ్ అవుతుంది. సూపర్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇదంతా కరిగేంత వరకు ఒక 2 మినిట్స్ అట్లా కలిపేసుకొని మంటను లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఆయిల్ పైన తేలేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇదే స్టేజ్లో మనము టేస్ట్కి సరిపడా సాల్ట్ని అయితే యాడ్ చేసుకుందాము. ఉప్పు ఎక్కువైనా బాగుండదు, తక్కువైనా బాగుండదు, కాబట్టి చూసి అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, ఇది 1 నిమిషం పాటు అట్లా కలిపేసుకున్న తర్వాత ఇది అయిపోయేంత వరకు కూడా మంటను లో ఫ్లేమ్లోనే ఉంచి ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలండి. మాడిపోతే అస్సలు బాగుండదు కదా, మనం ఇంత కష్టపడి చేసుకున్నప్పుడు మాడనివ్వకూడదు ఏదైనా సరే. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఆయిల్ పైన తేలేంత వరకు మంచిగా చింతపండు ఉడికించుకున్న తర్వాత మనము ఎంత కావాలో రైస్ చూసి వేసుకోవాలి. నేనైతే 2 మెంబర్స్కి చేస్తున్నాను అనమాట. మా బాబు కొంచెమే తింటాడు, మేము 2 మెంబర్స్కి చేసుకుంటున్నాము. ఇదంతా కూడా మొత్తం చిదుపుకొని మొత్తం అంతా రైస్కి ఇందులో ఇంగువ వేసుకుంటే ఇంకా బాగుంటుందండి, మంచి టేస్ట్ అయితే వస్తుంది అనమాట. నా దగ్గర లేకుండే నేను స్కిప్ చేశాను, ఉంటే వేసుకోవచ్చు. ఇదంతా కూడా బాగా కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని మంచిగా సాల్ట్ తక్కువ ఉంటే వేసుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా అండి నా పులిహోర. అసలు ఈ పులిహోర అయితే సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఇలా మొత్తం ఇలా చేసిన తర్వాత ఇందులో నువ్వులు లైట్గా వేయించి ఒక టీ గ్లాస్ నువ్వులు మంచిగా మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకొని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది. చాలా బాగుంటుందండి నువ్వుల పులిహోర, చాలా బాగుంటుంది. అది కూడా ఎప్పుడో ఒకసారి చేస్తాను. చూడండి, నా పులిహోర అయితే రెడీ అయిపోయింది. గుళ్ళో ఇచ్చే ప్రసాదం కంటే నా పులిహోరే టేస్ట్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.